తెలుగువన్ 26వ వార్షికోత్సవ వేడుకలు శ్రీనగర్ కాలనీలోని తెలుగువన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. లక్షలాది తెలుగు ప్రేక్షకుల ప్రేమ అభిమానాలతో 26 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న తెలుగువన్ కుటుంబం ఈ సందర్భంగా ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా తెలుగువన్ ఎండీ కంటంనేని రవిశంకర్ గారు ఇతర ప్రముఖులు పాల్గొని తెలుగువన్ విజయ ప్రస్థానాన్ని అభినందించారు. సమస్త సభ్యులు సిబ్బంది కలిసి కేక్ కట్ చేసి తెలుగువన్ విజయగాథను స్మరించుకున్నారు. తెలుగు భాష, సంస్కృతి, వినోదం, సమాచార రంగాల్లో తెలుగువన్ అందిస్తున్న సేవలను కొనియాడారు. యాజమాన్యానికి నా నమస్కారాలు, అలాగే సిబ్బందికి కూడా నమస్కారాలు. తెలుగువన్ ఛానల్స్లో నెంబర్ 1 ఏదంటే తెలుగువన్, నెంబర్ 2 ఏదంటే తెలుగువన్, నెంబర్ 3 ఏదన్నా కూడా తెలుగువన్. థ్యాంక్ యూ. రాజకీయ విశ్లేషకుడిగా తెలుగువన్ ఛానల్ కంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. కంటంనేని రవిశంకర్ గారు తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని, ఒక గుర్తింపుని మీకు కూడా తీసుకొచ్చాడని అయితే నేను భావిస్తున్నాను. ఈ 26వ వసంతాలు అనేవి 50వ వసంతాల్లో కూడా మేము పాల్గొని భవిష్యత్తులో మరిన్ని శిఖరాలని మీరు సాధించాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఏరియాలోనూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. 26 సంవత్సరాల ప్రయాణం సక్సెస్ఫుల్గా వెళ్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. నేను మొట్టమొదటిగా తెలుగువన్ వీక్షకున్నాను. అంటే మన సాధారణంగా మన టీవీలో సీరియల్స్, సినిమాలు చూస్తూ ఉన్నాం. వీళ్ళు మూవీ క్లిప్పింగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చాలా క్వాలిటీతో వస్తూ ఉంది. 26వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాను. తెలుగువన్ ఛానల్కి, వివిధ ప్లాట్ఫామ్స్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. తెలుగువన్ కుటుంబ సభ్యులు, చైర్మన్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు కూడా అందరికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఎంత అనుభవం ఉన్న రవిశంకర్ గారితో మాత్రం నేను పరిగెత్తలేము. ఆయన ఐడియాలు, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ రోజు షేర్ చేస్తుంటే నాకే ఒక్కొక్కసారి భయం వేస్తుంది, ఈయన క్యాచ్ చేయలేమేమో. అటువంటి మా లీడర్ నాయకత్వంలో డెఫినెట్గా తెలుగువన్ ఆల్వేస్ నెంబర్ 1. తెలుగువన్ కుటుంబ సభ్యులందరికీ 26వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి మీరందరూ కారణం. మీ అందరి కష్టం, మీ అందరి ఆలోచన, మీ అందరి శ్రమ ఈ విజయం వెనుకుంది. సో అందరికీ hats off to you and I salute to all of you. 26 ఏళ్ళు ఈ ప్రయాణం అంటే అంత తేలిగ్గా అచీవ్ చేసింది కాదు. ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎంతో శ్రమ, ఎన్నో గర్వించదగ్గ సందర్భాలు, ఇవన్నీ ఉంటేనే ఇవాళ 26 సంవత్సరాలకు వచ్చాం. ఈ 25 ఏళ్ళ ప్రస్థానంలో ఒక ఇమేజ్ ఏర్పడింది. నా వయసు ఎంతో కానీ నేను రవిశంకర్గా ప్రపంచానికి తెలిసింది మాత్రం 26 ఏళ్ళే. సో నా వయసు 26 ఏళ్ళే అని చెప్తున్నాను. నాతో పాటు ఈ ప్రయాణంలో ఉన్న అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.